ఈనాటి కథ పేరు తెలివితేటలు. ఒక రైతుకు ముగ్గురు కుమారులు ఉండేవారు. ముగ్గురూ బాగా తెలివైనవారు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ ఎండిపోయాయి. రైతు కుటుంబం ఆకలితో ఉంటున్నారు. దాంతో రైతు తన ముగ్గురు కుమారులను పిలిచి, మీరు మన దేశపు రాజుగారి దగ్గరకు వెళ్ళి మీ తెలివితేటలతో ఆయనను మెప్పించి ఏదో ఒక ఉద్యోగం సంపాదించండి అని చెప్పాడు. ముగ్గురు కలిసి రాజు దగ్గరకు ఉద్యోగం కోసం వెళ్ళారు. రాజుగారు వారి తెలివితేటలను పరీక్షించాలనుకుని భటుడికి సైగ చేసి ఏదో తీసుకురమ్మని చెప్పాడు. భటుడు ఒక పెట్టె తెచ్చి అక్కడ పెట్టాడు. రాజుగారు ఈ పెట్టెలో ఏముందో చెప్పమని ముగ్గురు అన్నదమ్ములను అడిగారు. మొదటివాడు, ఇందులో తేలికైనవి ఉన్నాయి, ఎందుకంటే భటుడు దీన్ని తేలికగా మోసుకొచ్చాడు అని అన్నాడు. రెండవవాడు, ఇందులో గుండ్రని వస్తువులు ఉన్నాయి, ఎందుకంటే అవి అందులో దొర్లుతున్నట్లు వినిపించింది అన్నాడు. మూడోవాడు, ఇది ఎండాకాలం, భటులు మామిడి తోట వైపు నుండి వచ్చారు కనుక అవి మామిడికాయలై ఉండవచ్చును అన్నాడు. రాజు ఆ పెట్టెను తెరవమన్నాడు. అందులో నిజంగానే మామిడికాయలు ఉన్నాయి. రాజు వారి యొక్క తెలివితేటలకు మెచ్చుకుని తన సంస్థానంలో తగిన ఉద్యోగాలిచ్చాడు. పాఠ్యాంశ పదాలను చదవండి మరియు రాయండి. రైతు, ముగ్గురు, తెలివైన వారు, తీవ్రమైన కరువు, ఎండిపోయాయి, ఆకలితో, రాజుగారి దగ్గరికి, ఉద్యోగం, మెప్పించి, భటుడు, పెట్టె, తేలికైనవి, మోసుకొచ్చాడు, గుండ్రని, దొర్లుతున్నట్లు, ఎండాకాలం, మామిడి తోట, మామిడికాయలు, మెచ్చుకుని, సంస్థానం. పాఠ్యాంశ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒక రైతుకు ఎంతమంది కుమారులు ఉండేవారు? రైతు కుమారులు ఎలాంటి వారు? రైతు కుటుంబానికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? కరువు రావడంతో ఏమి ఎండిపోయాయి? రైతు కుటుంబం ఎలా ఉంటున్నారు? రైతు తన కుమారులను ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు? ఎవరిని మెప్పించి ఉద్యోగం సంపాదించాలనుకున్నారు? రైతు కుమారులు రాజు దగ్గరికి దేనికోసం వెళ్ళారు? రాజుగారు కుమారులలో దేనిని పరీక్షించాలనుకున్నారు?
రాజుగారు భటుడికి సైగ చేసి ఏమి తీసుకురమ్మని చెప్పాడు. భటుడు తెచ్చి అక్కడ పెట్టినది ఏమిటి? పెట్టెలో ఏముందో చెప్పమని రాజుని ఎవరు అడిగారు? పెట్టెలో ఉన్నవి తేలికైనవి అని చెప్పిన మొదటివాడు దానికి కారణం ఏమని చెప్పాడు? పెట్టెలో ఉన్నవి గుండ్రని వస్తువులు అని చెప్పిన రెండవవాడు దానికి కారణం ఏమి చెప్పాడు? ఇది ఎండాకాలం అని దేని ఆధారంగా చెప్పాడు? భటులు ఏ తోట వైపు నుండి వచ్చారు? పెట్టెలో ఏముండవచ్చని మూడవవాడు ఊహించాడు? రాజు పెట్టెను తెరవమన్నప్పుడు అందులో నిజంగా ఏమున్నాయి? రాజు వారి తెలివితేటలకు మెచ్చుకుని ఏమి చేశాడు? రాజు తన సంస్థానంలోని వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చాడు?